ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరి దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మరి ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు ఆత్మదేవుడు మన మధ్యలో తన యొక్క సన్నిధి ఉంచినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ స్టడీ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడు మీ అందరితో ఉండులాగున, ఆత్మదేవుడు మీ అందరినీ గొప్ప సత్యంలోకి నడిపించులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటను చదువుకుంటూ దేవుడి నామాన్ని మహింపరుస్తాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్త అన్యజనులలో ప్రకటించుడి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సాయంకాలపు వేళ ప్రభా, నీ పరిశుద్ధ వాక్యాన్ని, నీ శ్రేష్టమైన వాక్యాన్ని, నీ పరిశుద్ధ ప్రభా మరి అగ్ని లాంటి ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మేము సిద్ధ మనసు కలిగి ఉండునుగాక. స్తోత్రాలు. సిద్ధ మనసు కలిగి నీ ఆలయంలో చేరాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకన్నా ముందుగా ఇక్కడ చేర్చినందుకు వందనాలు. దైవజనులను బట్టి వందనాలు, మరి మోజెస్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా రానైన వారిని చేతికి అప్పగించుకుంటున్నాను. ఆన్లైన్ అలాగే ప్రభా మరి ఆఫ్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డలకు ప్రభా నీ పరిశుద్ధ దీవెనలు దయచేయునుగాక. నీ పరిశుద్ధ దీవెనలు ప్రభా వారందరి మీద మీరు కుమ్మరించాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మరి లోకము దాని సంపూర్ణతయు, లోకంలో నివసించే ప్రతి నివాసములు ప్రభా మీరు ఏర్పాటు చేసినవే. భూమియు దాని సంపూర్ణతయు ప్రభా నీవైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ యొక్క చేతి పని అయినా మేము ప్రభా మానవులుగా ఉన్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నీ ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. మరి యెరూషలేము వారలారా దేవుని చూసి ఉత్సాహధ్వని చేయుడి. సియోను నివాసులారా దేవుని చూసి ఆనంద గానము చేయుడి. ప్రతి రోదనయు, ప్రతి విలాపము, ప్రతి దుఃఖము దేవుడి సాయంకాల సమయంలో ప్రతి కుటుంబంలో నుండి, ప్రతి జీవితంలో నుండి, ప్రతి బాధలో నుండి దేవుడు అది తీసివేయునుగాక. స్తోత్రాలు. ఈ దినము దైవజనుల ద్వారా మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ సమయంలో ప్రభా నీ అగ్ని కాంతి, నీ పరిశుద్ధ షకినా మేఘం ప్రతి ఒక్కరిలో దయచేయండి. దైవజనులు బట్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటూ ఆది నుండి ఎంతవరకు సమస్త మహిమ మీకే చెల్లాలని ఎవరైతే దాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ప్రభా ఈ యొక్క ప్రభా మరి బైబిల్ స్టడీ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వాచ్ చేస్తున్నారో వారందరికీ నీ స్వస్థత, నీ బలము, నీ నూతన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ జరిగించులాగున యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈవినింగ్ టైమ్ we invite you all for this Bible study session. So kindly give your time in listening the word of God. God servant going to meditate on 2 Corinthians 3rd chapter. So kindly give your time to God. God's blessings to you all this evening, to you and to your family. God be with you all. దీన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు దయచేయునుగాక. మరి దైవజనులు కాసేపట్లో మన మధ్యలో వారు రాబోతున్నారు. వారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 3వ అధ్యాయంలో దేవుడి ద్వారా వారు కొన్ని మాటలను మనకు దయచేయబోతున్నారు. శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు చూస్తూ ఈ యొక్క మరి లింక్ను షేర్ చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. గాడ్ బి విత్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మరి దేవుని నామాన్ని మహింపరుస్తాం. మరి ఒక పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించబద్ధులమై ఉన్నామని ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నా. అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా.
స్తోత్రము స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును ఆరాధన స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే స్తోత్రము చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన సైన్యము నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము దేవుని మహిమ పరిశుద్ధం గొప్ప దేవుని ఆరాధన చేద్దాం.
సమయంలో నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. హల్లెలూయా. ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు. తన మెల్లనైన స్వరాన్ని వినిపించుటకు పరిశుద్ధాత్మదేవుడు తన పరిశుద్ధ ఆలయంలో చేరి నా ప్రియ భక్తులను దర్శించుటకు, వారి హృదయాలను ఆశీర్వదించుటకు, వారిని దీవించుటకు, వారిని అరిపాదం మొదలుకన్నెత్తి వరకు గొప్ప చేయుటకు ఆత్మదేవుడు మన మధ్యలో నివాసిస్తూ ఉన్నాడు. నివాసం చేస్తున్న తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, గత ఉదయకాల సమయంలో నుండి ఈ ఉదయకాల సమయం వరకు మీ సన్నిధి ఉంచినారు. ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు నీ ఆత్మ కార్యాలు మా ఎడల జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. నదుల గుండా మేము ప్రయాణము చేసినప్పుడు భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటానన్న మా ప్రియ పరలోకపు రాజా, నీ వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. నదుల గుండా మేము వెళ్ళినప్పుడు అవి పొరలవు, మీ మీద పాడు చేయవన్న మా ప్రియ పరలోకపు తండ్రి. జ్వాలలు నిన్ను పాడు చేయవు, నిన్ను ఏమి చేయవని నీ వాక్యం మాకు బోధిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. పేరు పెట్టి సాయంకాల సమయంలో మమ్మల్ని పిలుస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించిన రాజా నీకు స్తోత్రాలు. భయపడకము, నేను నీకు తోడయ్యుందును, నువ్వు చేయు పనులన్నిటిలో నేను నీకు గొప్ప చేదనన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప వాక్యాన్ని బట్టి మేము ఎత్తిపట్టుకుంటున్నాం. నీ దాసులు మాట్లాడబోతూ ఉన్నాడు. తన వాక్చాతుర్యము చేత మమ్మల్ని బలపరచండి. నీ పరిశుద్ధ అగ్నిని మా మీద కుమ్మరించండి. ప్రతి ఒక్కరి మనసులో నూతన స్వస్థత, నూతన శక్తి, నూతన స్వభావము, నూతన హృదయము యేసు నామములో ప్రభాని పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయునుగాక. ప్రతి ఒక్కరమే కూడా ఆ యొక్క శక్తిని పొందుకునుగాక. నీకు స్తోత్రాలు. వాక్యము చెప్తున్నప్పుడు నీ ఆత్మ కార్యాలు దేవుడు మాలో జరిగించునుగాక. నీకు స్తోత్రాలు. మా యొక్క సమస్త స్తుతులు మీకు అర్పించుకుంటూ యేసు ఉన్నత నామంలో స్తుతి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా త్రియేక దేవుని నామం పేరిట శుభములు, దేవుని ఆశీస్సులు ప్రభు మనకు దయచేయునుగాక. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధులారా, శ్రోతలారా, హయత్ నగర్ బ్యాప్టిస్ట్ యొక్క సంఘము పరిచర్యలలో మరి యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమము వారంలో ఒక దినమైనటువంటి బుధవారం నాడు జరిగేటువంటి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతోని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి వారికి ఈ కార్యక్రమానికి
ప్రత్యేకమైనటువంటి సహకారము మరి మీరు అందజేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని ప్రియమైనటువంటి గొప్ప నామమున మరి మహిమ దేవునికి మనందరికీ అనంతమైన ఆశీర్వాదాలు ప్రభువారు మనకు అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ ప్రజలారా, నాతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి శ్రోతలారా, మీ అందరికీ కూడా ఈ దినము 2వ కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయాన్ని ఈరోజు మనము బైబిల్ మరి పాఠ్యముగా మనము తీసుకోవడము జరుగుతూ ఉన్నది. 3వ అధ్యాయంలో 18 వచనాలు ఈ యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నవి. 3వ అధ్యాయము పౌలు చెప్పినటువంటి మాట ఇక్కడ ఏమిటంటే, అక్షరము ఆత్మ, రాళ్ళ మీద రాసినటువంటి రాత, మరి అంతేకాదు కానీ మానవుని యొక్క మెత్తని హృదయం మీద రాసినటువంటి వ్రాత ప్రతులు అని ఈ యొక్క 3వ అధ్యాయములో తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం మొదటి 11 వచనాలు మనం గమనించినట్టయితే, పౌలు గారు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అరణ్యములో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క దేశాన్ని విడిచి 2 నెలలకు వారు సీనాయి కొండ దగ్గరికి చేరుకున్నారు. సీనాయి కొండ దగ్గర వారు చాలా దేవుణ్ణి చూడడానికి ప్రయత్నం చేశారు. చక్కని ఆరాధన, ఎర్ర సముద్రంలో వారు బ్యాప్టిజం తీసుకొని బయటికి రాగానే మరి కనిపించేది ఏమిటి అంటే, సీనాయి పర్వతం, సైనాయ్, ఆ ప్రదేశాలలో దేవుడు వారికి కనిపించినాడు. దేవుడు ఆ సీనాయి కొండ మీదికి వారి మధ్యలోనికి ఆయన దిగి వచ్చినాడు. మోషే దాదాపుగా 2-3 సార్లు ఆ యొక్క మరి సీనాయి కొండ మీదికి వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని సందేశాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పాడు. సీనాయి కొండ మీద నుండి ఆయన మరి దిగి వచ్చి ప్రజలందరినీ కూడా చాలా అలర్ట్ చేశాడు. 3 రోజుల తర్వాత ప్రభువారు మన మీదికి, మన మధ్యలోనికి ఆయన రాబోతున్నాడు. సీనాయి కొండ మీదికి రాబోతున్నాడు. ఈ దినం మనం ఆయనను చూడబోతూ ఉన్నాము. ప్రజలారా, మీరందరూ సిద్ధపడండి. స్త్రీలు వేరుగా ఉండండి, పురుషులు వేరుగా ఉండండి. మీరందరూ కూడా పవిత్రంగా ఉండండి. బట్టలు ఉతుక్కోండి, స్నానాలు చేసుకోండి. మీలో ఏ విధమైనటువంటి అపవిత్రత, మాలిన్యము లేకుండా పవిత్రంగా ఉండండి. దేవదర్శనం కొరకు మీరందరూ కూడా మరి దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మోసెస్ మరి వారిని సిద్ధపరిచినట్టుగా మనము గమనిస్తాం. కాబట్టి వాళ్ళు 3 దినాలు కూడా పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, స్నానం ఆచరించారు, బట్టలు ఉతుకున్నారు. స్త్రీలు వేరుగా, పురుషులు వేరుగా ఉన్నారు. ఎవరు కూడా అపవిత్రము వారి మీదికి రాకుండా పవిత్రంగా బ్రతికారు. 3వ రోజు తెల్లవారుజామున దేవాతి దేవుడు సీనాయి పర్వతం మీదికి ఆయన దిగి వచ్చి ప్రజలైనటువంటి వారితో మాట్లాడి ఆ ప్రజలకు ఆయన 10 కమాండ్మెంట్స్ అనే ధర్మశాస్త్రాన్ని మరి దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి 2 పలకలు కలిగినటువంటి ధర్మశాస్త్రం యొక్క ప్రతులు మరి దేవుడు మోసెస్కు ఇచ్చి ఉన్నాడు. ఒక పలక మీద మరి ఏమున్నది అంటే, మరి దేవునికి సంబంధించినటువంటి దాదాపుగా 4 ఆజ్ఞలు ఒక పలక మీద, అవి దేవుని ప్రతి మనుషులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరొక ఆ పలక మీద మానవులకు సంబంధించిన ఆజ్ఞలు మరొక పలక మీద ఉన్నాయి. ఈ 2 పలకలు 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ను వారికి దేవుడు ఇచ్చినటువంటిది ఆ యొక్క సీనాయి కొండ మీద. ఆ ప్రతులను తీసుకొని మోసెస్ కిందికి వచ్చేటప్పుడు ఆయన యొక్క ముఖం ఎంతో శోభాతిశయంగా
ఎంతో దగదగదగ మెరుస్తున్నట్టుగా దేవుని దగ్గర నుండి దిగి వస్తున్నాడు గనుక కొండ మీద నుండి దిగి వచ్చేటువంటి మోషేను చాలామంది మరి ఆయన ముఖాన్ని చూశారు. దేవుని మహిమలో నుండి కొండ మీద నుండి దాదాపుగా కొన్ని దినాలు అక్కడ గడిపి చాలా హోలీగా, చాలా గ్లోరిఫైగా, చాలా పవిత్రంగా, చాలా ప్రశస్తంగా దేవుని మహిమతోని కొండ మీద నుండి దిగి వచ్చినటువంటి మోషేను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. చూస్తే ఆయన ముఖము తలతల మెరుస్తూ ఉంది. కాబట్టి కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను ఆయన తీసుకొని దేవుని యుద్ధ నుండి ఆయన దిగి వస్తున్నాడు కనుక ఆయన ముఖరూపము మారింది. ఆయన యొక్క తేజస్సును ఇశ్రాయేలు ప్రజలు వారు చూడలేక వారు ముఖాన్ని కప్పుకున్నారు. కాబట్టి ఈ వాక్యములు ఏం చెప్తున్నాడు పౌలు అంటే, దేవాతి దేవుడు ఆ రాతి పలకలు ఇచ్చినప్పుడు మోజెస్ వాటిని తీసుకుని వస్తూ ఉంటే ఎంత దేదీప్యమానంగా దేవుని మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రకాశమానము మోజెస్ మీద ఉన్నదో ఆ రోజు వాళ్ళందరూ చూశారు. ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రభావము తగ్గిపోయింది. యేసు ప్రభుల వారు కూడా నిత్యము దేవుని మహిమలో ఉండే, నిరంతరము కూడా దేవుని మహిమలో ఉండేటువంటి యేసయ్య తిమోతి పత్రికలో అంటాడు ఒక మాట ఏమిటనగా, సమీపించరాని మహా తేజస్సులో ఉండేటువంటి ప్రభువును మనం చూడడానికి కూడా ఎవరికి చూడలేనంత తేజో మహిమ ఆ ప్రకాశతలో ఉన్న ప్రభువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సామాన్యమైనటువంటి మనిషిగా మనకు కనిపించినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఈ వివరణ వ్రాయబడి ఉంది. ఆయన మహిమ ఐశ్వర్యము కలిగిన వాడుగా ఉండి దాసుని స్వరూపములో ఆయన మానవ పోలికలో ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. కాబట్టి మానవరీతిగా వచ్చినటువంటి ప్రభు వారిని మనము ఆయన మహిమ లేదు అని ఈ రోజులలో ఆయనను తీసుకొని వెళ్ళి సిలువకు అప్పగించారు. ఆయన చెంప మీద కొట్టారు. ఆయన చెప్పిన మాటలకు అవిధేయులైనారు కనుక, ఎందుకు అంటే దేవుని యొక్క మహిమ ఆయన విడిచి వచ్చి ఉన్నాడు కనుక ఆ రోజు మరి దేవుని ప్రజలు యేసు ప్రభుల వారిని అంత అగౌరవంగా చూసినట్టుగా ఉంది. కాబట్టి ఈ రెండు పలకలతోని వస్తున్నటువంటి ఆజ్ఞ అది. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమిటనగా, అక్షరము చంపును. అక్షరము అనగా ధర్మం, ధర్మవిధి. తప్పు చేసిన వానికి శిక్ష. ఏదైనా తప్పుగా భావించినట్లయితే అతనికి పనిష్మెంట్, విధి, ధర్మం. చేయాల్సినటువంటి ధర్మాన్ని చేయలేదు, తప్పిపోయాడు, మీరిపోయాడు, పాపము చేశాడు. అలాంటి వానికి ఏమి చెప్పింది ధర్మం అంటే అక్షరము చంపాల. యేసు ప్రభుల వారు ఒకవారు తెల్లవారుజామున ఒలీవల కొండ మీద నుండి ఆయన యెరూషలేము యొక్క ఆలయంలోనికి రాగడంతోనే పెద్ద గుంపు వారు అక్కడ ఉన్నారు. ఆలయం ముంగట్లో ఉన్నారు. ఒక ఆడేమని తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా పెద్ద గుంపు అరుస్తూ ఉన్నారు. ప్రభు అక్కడికి రాగానే మరి వాళ్ళందరూ అంటున్నారు, బోధకుడా, ఈమె రాత్రి వ్యభిచారం చేస్తూ పట్టబడింది. కాబట్టి ఈమెను మనం ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. కాబట్టి నువ్వు ఏమంటావు? మన ధర్మశాస్త్రం ప్రకారంగా కొట్టి చంపమంటావా, లేక నీవేమైనా చెప్తావా అని ప్రభు మీద వారు ఒక తప్పు మోపడానికి తీసుకొని వచ్చినప్పుడు, ప్రభు ఆ అక్షరం చంపుతుంది, ధర్మశాస్త్రము చంపాలని ఉంది, తప్పు చేసినటువంటి వానికి శిక్ష విధించాలని ఉంది. ఇది ధర్మం, ఇది అక్షరం, ఇది ఒక రాత ప్రతి. మరి 10 కమాండ్మెంట్స్లో ఉంది. కాబట్టి నువ్వేమంటావు చెప్పు. యేసు ప్రభుల వారు ఆయన ఆజ్ఞను నెరవేర్చాలన్నాడు, కానీ కరుణ కూడా కోరినాడు. ఆయన కరుణ, కటాక్షం, దయ,
జాలి, ప్రేమ సాగరుడు యేసు ప్రభుల వారు. కాబట్టి అక్షరం చంపమంటుంది, కానీ నువ్వేమంటావు? ఈ ప్రతిలో చెప్పబడినట్టుగా నువ్వేం చెప్తావు అంటే ప్రభువారు ఏమి చెప్పలేదు. ఆయన వంగి తన వ్రేలుతో ఏమో రాశాడు అని ఉంది. ఏం రాశాడు అనంటే ఒకవేళ మనకు తెలియదు, కానీ ఈమెతో పాటు పాపము చేసిన ఆ మగవాడు ఎక్కడున్నాడు అనగా వాళ్ళందరూ తెల్ల ముఖాలు ఇస్తారు. రెండవ మాట ఏం రాశాడు కింద వంగి అనంటే, మీలో ఏ పాపము చేయనివాడు ఎవడైతే ఉన్నాడో నీతిమంతుడు. ఎవరైతే ఈ అక్షరం ప్రకారంగా పవిత్రంగా పరిశుద్ధంగా మీరు బతుకుతున్నారో అలాంటి మీరు ఈ అక్షరాన్ని ప్రకారంగా చేయడానికి మీరు పవిత్రంగా ఉన్నట్టయితే కనుక మీరు ఈమెను రాయి వేసి చంపండి. ఎంత అద్భుతం, ఆశ్చర్యం! దయామయుడు, కరుణామయుడు. ఒకవైపు దేవుడు చెప్పిందేమో ప్రతి రాతి పలక మీద ఏమని ఉందంటే అక్షరాలు రాయబడ్డాయి, పాపం చేసిన వాడు ఎవడైనా చంపాలా, పాపం చేసినట్టయితే వాని చంపాలని ఉంది. దావీదు కూడా 25వ కీర్తనలో రాస్తాడు ఒక మాట ఏమిటంటగా, దేవా నా పాపము చాలా భయంకరమైనది, నా పాపము నన్ను వెక్కిరింతల పాలు చేసింది, నా పాపము నన్ను నెమ్మది లేకుండా చేసింది, నా పాపము నన్ను అనారోగ్యాన్ని గురి చేసింది, నా పాపము నాకు చాలా అవమానాన్ని తెచ్చింది, నా పాపమే మరి అనేకుల మధ్యలో నన్ను అతలాకుతలం చేసింది కనుక తండ్రి నా పాపము బహుభయంకరమైంది అని చెప్పి పాపం విషయంలో ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశాడు. నా పాపాన్ని క్షమించవా, నన్ను సబ్బు పెట్టి కడుగువా, ఇస్సోపుతో నన్ను కడుగు, నన్ను పవిత్రునిగా చేయవా అని మరి దావీదు ప్రార్థన చేశాడు. బిడ్డలారా, యేసయ్య కూడా అదే అడుగుతున్నాడు ఇక్కడ, మీలో పాపము లేనివాడు ఎవడో, పాపక్షమాపణ కోరినవాడు. మరి 32వ కీర్తన ప్రకారముగా తన పాపములకు పరిహారము నొందినవాడు, దేవుని చేత తీర్పు నొందినవాడు, దేవుని ద్వారా పాపక్షమాపణ పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఈజ్ ఏ క్వాలిఫైడ్ ఈ శిక్ష విధించడానికి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ ఈ రాతి పలక మీద రాసిన ఈ అక్షరాన్ని నెరవేర్చొచ్చు. మీరు ఆ అక్షరం ప్రకారంగా ఈ అమ్మాయి మీద మీరు రాయి వేయచ్చు అని యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది. అందరూ పాపాలు రాసిస్తూ ఉన్నాడు. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను మంచివాణ్ణి కాదు, నేను బహుదుర్మార్గుని నేను అని అందరి యొక్క పాపాలు మరి యేసు ప్రభు వారి దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారు. అవును, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం తెరిచినప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు నువ్వెంత భయంకరమైన పాపివో అప్పుడు కనిపిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి రానప్పుడు లోకములో నీవు ఎలా ఉంటావంటే ఎస్ ఐఎమ్ ద ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ అని నీకు కనిపిస్తుంది కదూ. వాక్యంలో ఆ మాట ఉంది ఏమిటనగా, ఒకనికి తన జీవితం సరి అయిన మార్గంగా నేను నడుస్తున్నానని అనుకుంటాడు, కానీ చివరికి అది చూస్తే ఎక్కడికి వెళ్ళింది ఆ దారి అంటే నిత్య నాశనానికి వెళ్ళింది. ఎవరికి వారమే అనుకుంటాం, ఎస్ పాస్టర్ గారు ఐఎమ్ ద ఓకే. నువ్వు అనుకుంటావు మరొక ఆయన, ఎస్ ఐఎమ్ ఆల్సో ఓకే, నేను బాగున్నాను, నిన్న చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను అని మనకు మనమే కొన్నిసార్లు సపోర్ట్ చేసుకొని ఆ విధంగా మనం ఉంటాం. కానీ ప్రభువు వారితో చెప్పినాడు ఏమిటంటే, ఎస్ నీవు అక్షరం, ధర్మం, ధర్మశాస్త్రం 10 కమాండ్మెంట్స్లో చెప్పిన మాట, పాపము చేసిన వాడు చావాలి అని మీరు తీసుకొని వచ్చారు కదా, మీకు పాపక్షమాపణ ఉందా? మీరు దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకున్నారా? నీవు పాపివని నీవు తెలుసుకున్నావా? నీ పాపాలు దేవుని దగ్గర అంగీకరించబడ్డాయా? నీ పాపాలు క్షమించబడినట్టయితే నువ్వు రాయి తీసుకో. ఈ మాటకు ప్రభువు ఇచ్చిన సందేశానికి ప్రతి వాడు కూడా అక్కడ ఉండలేకపోయాడు. దేవుని సన్నిధిలో మనం ఎంత పాపులమో, ఎంత భయంకరమైనటువంటి వారమో మన రూపం మనకు కనిపిస్తుంది, మన నైజం మనకు కనిపిస్తుంది, మన అవిధేయత మనకు కనిపిస్తుంది, మన మూర్ఖత్వం మనకు కనిపిస్తుంది, మనం ఎలాంటి దుర్మార్గమైనటువంటి జీవనములో ఉన్నామో మనకు మనమే కనిపిస్తుంది. కనుక ఆ విధంగా ప్రభు అంటున్నాడు, మీరు రియలైజ్ అయ్యారా? మీరు పవిత్రంగా ఉన్నారా?
దేవునితో మీకు సత్సంబంధం ఉందా? అలాగున్నట్లయితే ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి వారలారా, మీరు ఈ ధర్మం ప్రకారంగా మీరు రాయి వేయండి అని చెప్పాడు. అందరూ కూడా మరి పాపము లేని వారు ఎవరు లేరు కాబట్టి అందరూ బయటికి వెళ్ళిపోయినారు. ప్రియులరా, యేసు ప్రభుల వారికి అంటున్నాడు ఇక్కడ మరి ఏమిటనగా, అక్షరము చంపుతుంది, అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ నిన్ను నన్ను జీవింపజేసేదిగా ఉన్నది. కాబట్టి 7వ వచనంలో చూస్తే, మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడింది, అక్షరాలకు సంబంధించినదైన ఆ మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయినారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఎంత మహిమగలదో మేము ఆ విషయాన్ని మీ మధ్యలో చేస్తున్నాం. అక్షరాల మీద, అక్షరానికి అంత పవర్, అంత గ్లోరీ, అంత వెలుగు, అంత శక్తి, అంత మహిమ ఉంటే గనుక మరి నిజంగా ఆత్మ అనగా దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆత్మ మరి నిన్ను నన్ను ఏం చేస్తుంది అంటే జీవింపజేస్తుంది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అవును బిడ్డలరా, మనందరి యొక్క హృదయము అనేటువంటి ఒక పలక మీద, మెత్తని పలక మీద దేవుడు ఒక రాత రాశాడు. ఏమని రాత రాశాడు అంటే, నీ పాపాలు నేను క్షమించినాను, నా రక్తము చేత నేను కడిగినాను, నేను నీకు ప్రభువుడను, నా సిలువను మోసి నా రక్తాన్ని చిందించి నేను నిన్ను కొనుక్కున్నాను. ఎంతమంది యేసు ప్రభువారిని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించినారో, పాపక్షమాపణ పొందుకున్నారో వారందరి హృదయం మీద దేవుడు ఒక రాత రాశాడు. వీళ్ళు పవిత్రులు, వీళ్ళు పరిశుద్ధులు, దేవుని రాజ్యమునకు వీరు స్వతంత్రులు అని దేవుడు రాశాడు కదా. కాబట్టి అక్షరం కంటే కూడా ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. మనం ఎప్పుడైతే యేసు నామమున పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని దేవునితోని మనం నిత్య సహవాసం చేస్తూ ఉన్నామో, పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎంటర్ అయ్యాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆత్మ కాపాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను బతికింపజేస్తున్నాడు, నీకు నాకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, నిన్ను నన్ను సరి అయినటువంటి త్రోవలోనికి నడిపిస్తున్నాడు. యెషయాలో చెప్పినట్టుగా మనందరం దారి తొలగిపోయాం. చెయ్యరాని పాపాలు చేస్తూ, చూడరానివి చూస్తూ, భయంకరమైన ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను, దేవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందలేకపోయి ఉంటున్నాం. అలాంటి మనములను యేసు ప్రభుల వారు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ది లైఫ్, కాబట్టి నేను మీకు నిజమైనటువంటి మార్గం. ఆయన నిన్ను నన్ను సత్య మార్గంలో, పవిత్రమైన మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, జీవ మార్గంలో, ప్రేమ మార్గంలో, పరలోక రాజ్యం యొక్క మార్గంలోనికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు గనుక, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అక్షరము చంపింది, కానీ ఆత్మ నిన్ను నన్ను జీవింపజేసింది. ఆ పరిచర్య మేము చెప్తూ ఉన్నాము. అనేకులకు, అనేక పట్టణాలలోనికి వెళ్ళి అనేకులతో మాట్లాడుతూ ఉన్నాము గనుక, ఓ దేవుని ప్రజలారా, మునుపటి కంటే ఒక రాళ్ళ మీద రాసినటువంటి వ్రాత అంత పవర్ఫుల్, అంత వెలుగు, అంత మహిమ, అంత శాంటిటీ, అంత శక్తి కలిగి ఉన్నట్టు అయితే మరి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. దేవుని ఆత్మ చేత రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 12వ వచనములో ఏమిటనగా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. ఎంత చక్కటి మాట! ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. సహోదరులారా, కాబట్టి మీరు ఒకప్పుడు శరీర కార్యాలను చేస్తూ జీవించారు, కానీ ఇప్పుడు మీరు శరీరానుసారులు కాదు, ఆత్మానుసారులుగా ఉన్నారు కనుక ఆత్మతో ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ కూడా మరి ఆత్మ జ్ఞానము, దేవుని మహిమ, మీలో దేవుని యొక్క ఆత్మ జీవిస్తున్నాడు
కాబట్టి దేవుని యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ మన జీవన విధానములో మన యొక్క భక్తి ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆ వెలుగు కలిగినటువంటి వారముగా మనము జీవిస్తాం. నేను వెలుగును గనుక నేను వెంబడించే ప్రతి వాడు కూడా వెలుగు సంబంధి. వాడు పాపములో లేడు, వాడు పాపములో నుండి బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ జీవం కలిగినటువంటి వెలుగులో జీవిస్తున్నాడు. కాబట్టి నేను ఐ యామ్ ద లైట్ ఇన్ ద టు వరల్డ్, నేను ఈ యొక్క లోకానికి నేను వెలుగునై ఉన్నాను. కాబట్టి నన్ను వెంబడించేటువంటి వాడు చీకటి సంబంధి కాడు అని చెప్పి ఉన్నాడు. కనుక పౌలు అంటాడు, అక్షరము మనిషిని చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తూ ఉన్నది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో ప్రస్తుతిస్తూ మరి దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. 12 నుండి మనం ఆఖరు వచనాల వరకు చదివినట్టయితే, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మోసెస్ పై నుండి వచ్చేటప్పుడు ఆయన మహిమ, దేవుని మహిమ తలతలమన్నంతగా ప్రకాశిస్తూ ఉంటే మోసెస్ తన బట్టను కప్పుకున్నాడు. ఆ మహిమను వాళ్ళు చూడకుండా ఆ యొక్క ముసుగు వేసుకొని దిగి వచ్చినాడు. ఈరోజు మహిమ కలిగినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు మహిమోన్నతుడు, మహిమస్వరూపి, ఆ మహోన్నతుడైనటువంటి యేసు ప్రభుల వారు మరి ఆయన ఈ భూమి మీదకి వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆయన మహిమను కనుగొనలేకపోయారు, ఆయన మహిమను వారు చూడలేకపోయారు. ఏ విధంగానైతే మోషే ముఖాన్ని మూసుకున్నాడు, ఆ యొక్క మరి ఆ స్క్రీన్, ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని కప్పుకొని దేవుని మహిమ చూడకుండా ఆ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ చూడలేకపోయినారు కదా. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఇప్పుడు వారిని ముసుగులో పెట్టాడు. యేసయ్య ఆయన ఎన్ని బోధలు బోధించి అద్భుతాలు చేసినా కూడా వారు ఆయనను ముఖాన్ని, ఆయన మహిమను వారు కనుగొనలేకపోయారు, ఆయన వెలుగులు కనుగొనలేకపోయినారు. వాళ్ళు ఇప్పుడు ముసుగులో ఉన్నారు. ఇశ్రాయేలీయులు ప్రజలందరూ వాళ్ళు చీకట్లో ఉన్నారు. కానీ ఒక దినం యేసు ప్రభుల వారు 7 సంవత్సరాలప్పుడు పెళ్లి విందు ముగించుకొని పరిశుద్ధులందరినీ తీసుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారిని కొట్టినవారు, తిట్టినవారు, ఆయన పొడిచినవారు అనేకులు ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. ప్రభువా, మేము దుర్మార్గులం, మేము చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం, మేము నిన్ను కొట్టాం, నీ ముఖం మీద మేము ముసుగు కప్పాం, మేము తన్నినాం, మీ యొక్క తల వెంట్రుకలు పెరిగాం, మీ మీద ఉమ్మివేశాం, మిమ్మల్ని మేము తొక్కినాం, మేము కలవరి కొండకు నీ మీద సిలువను మోయించాం, గొల్గోతలో వైపు తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను దిగంబరిగా చేసి మేము నిన్ను సిలువకు అప్పగించినాము తండ్రి. మేము పాపులము, దుర్మార్గులము, ఇప్పుడు నీ మహిమను చూస్తున్నాం. ఆ మహిమ మాకు అప్పుడు కనబడలేదు, ఆ గొప్ప మహాదేవుణ్ణి మేము కొట్టాం అని వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని మహిమను వారు చూస్తారు. అప్పుడు వారి మీద ఉన్న ముసుగు తొలగిపోతుంది. పెళ్ళిళ్ళల్లో కూడా మనం చూస్తాము కదా, పెళ్లి కుమార్తె ఆలయానికి వచ్చేటప్పుడు ముసుగుతో వస్తుంది, ఆ వేలు వేసుకొని ఆమె వస్తుంది. ఎప్పుడు ఆ వేలు తీయబడుతుంది అంటే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ప్రమాణాలు చేసిన తర్వాత ఆ తాళి మంగళసూత్రము కట్టే ముందు పాస్టర్ గారు చెప్తాడు, ఇప్పుడు పెళ్లి కుమార్తె వధువు ముసుగులో ఉంది కనుక ఆమె ముసుగును తెరువు అంటే అప్పుడు ఆ ముసుగును ఆయన తీస్తాడు. దాన్ని ఏమంటారంటే గ్రీకు భాషలో వాడిన మాట ఏమిటంటే అపోకలిప్సిస్ అనే మాట వాడారు. అపోకలిప్సిస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మూయబడింది, తెరవేయబడింది, ముసుగులో ఉంది. కాబట్టి ఆ వెయిల్ కప్పబడింది కనుక మరి అయ్యగారు చెప్పినప్పుడు ఆమె యొక్క ఆ ముసుగు తెరువు అన్నప్పుడు తెరుస్తాడు. దాన్ని వాడబడిన మాట తెరవబడుట.
అపోకలిప్సిస్. కాబట్టి వారు యేసు ప్రభుల వారు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారు ప్రభువును చూస్తారు. ఈయన మా దేవుడు, మా రక్షకుడు, మా మెస్సయ్య, మా ప్రభువు, మా విమోచకుడు, మేము అతన్ని అవమానపరిచామని చెప్పి ఆ విధంగా వారు ప్రభు వారి క్షమాపణ కోరుతారు. దేవుడు వారిని క్షమిస్తాడు. ప్రభు వారికి తిరిగి మరలా రిపెంటెన్స్ వారికి ఇచ్చి ఆ విధంగా జరిగేటువంటిది యేసు ప్రభుల వారు ఆయన మహిమను వారు చూస్తారు. 14వ వచనములు, మరియు వారు మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడెల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేట పరచబడక ఆ ముసుగులో నిలిచి ఉన్నారు. ఎస్, స్టిల్ ఎవ్రీ జూ, సో దే ఆర్ లివింగ్ ఇన్ ద ఆ యొక్క ముసుగు, ఆ యొక్క కర్టన్లో ఉన్నాడు. బిహైండ్ ద కర్టన్, ఆ తెర వెనుకనే ఉన్నాడు, చీకటి అంధకారంలో ఉన్నాడు. కనుక వన్ డే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ తెర తొలగించబడుతుంది, ఆ ముసుగు తొలగించబడుతుంది. అప్పుడు వారు ప్రభువును చూస్తారు అని 16వ వచనంలో, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీయవేయబడుతుంది. ఇప్పుడు యూదులందరూ, ఇశ్రాయేల్ అందరూ కూడా ముసుగులో ఉన్నారు. అనగా వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయా. ఆల్రెడీ జీసస్ వచ్చిపోయాడు, కానీ ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, ఆయన ఒప్పుకోలే, ఎందుకంటే వాళ్ళు ఆ ముసుగులో ఉన్నారు. సో రెండవసారి ప్రభు వచ్చినప్పుడు ఆ ముసుగు వారి మీద నుండి తీసివేయబడుతుంది. అపోకలిప్సిస్ అనగా ఆ కర్టన్ తెరవబడుతుంది. యేసు ప్రభుల వారిని 6 దినం వాళ్ళు చూస్తారు. వారు పాప క్షమాపణ ప్రభు దగ్గర వారు కోరుకుంటారు కదా. ఈ మాట దేవుని మహిమల గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. 17-18 వచనాలు చివరిగా, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. కాబట్టి ఇప్పుడు క్రైస్తవునికి ముసుగు లేదు, దేవుణ్ణి ముఖాముఖి చూస్తున్నాడు. ఎస్, జీసస్ డైడ్ ఫర్ మీ. ఆయన నా కొరకు సిలువలో చనిపోయినాడు. ఆయన దేవుడు, ఆయన రక్తము చెందింది, ఆయన కన్ను మూసినాడు, ఆయనను సమాధి చేశారు. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. ఆయన మళ్ళీ తిరిగి 3వ దినమున తిరిగి లేచినాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యమునకు వెళ్ళాడు. ముసుగు లేని జీవితము క్రైస్తవ జీవితం. యూదులు ముసుగులో ఉన్నారు. జీసస్ను వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఇంకా యేసు ప్రభుల వారిని వారు ఒప్పుకోవడం లేదు. కానీ ఎవ్రీ క్రిస్టియన్ మనం ఒప్పుకున్నాం, జీసస్ ఈజ్ ద లార్డ్, జీసస్ ఈజ్ ద మెస్సియా, జీసస్ ఈజ్ డైడ్ ఫర్ అస్, ఈ షెడ్ ఆన్ ద క్రాస్ హోలీ బ్లడ్. కనుక ఆయన గొప్ప ప్రభు అని మనం అంగీకరించినాం కనుక మనము ముసుగు లేని వారము. ఎస్, ఎవ్రీ క్రిస్టియన్, వెన్ ద లార్డ్ జీసస్ ఈజ్ కమింగ్ టు ద సెకండ్ కమింగ్, ప్రతి విశ్వాసి ప్రభు వస్తున్నాడు, ఆయన నా రక్షకుడు అని ఆ దినం ప్రభువును ఎదుర్కోవడానికి మనందరం సిద్ధపడతాము. కనుక మహిమలో నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు దేవుణ్ణి మనము ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. అప్పటికి ప్రభును మనం చూస్తూ ఉంటే మనందరం గురించి కూడా 1 యోహాను పత్రిక 3లో మాట ఉంది, నీవు నేను కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు చూస్తే నీవు నేను కూడా ప్రభులాగానే ఉంటాం. నీ ముఖ మచ్చస్సు మారిపోతుంది, నీ యొక్క ఫిజికల్ అపియరెన్స్ మారుతుంది, నీ జీవనము మారిపోతుంది. ఎందుకంటే అది రూపాంతరం, మార్పు చెందిన
జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ 3వ చాప్టర్లో రెండు మాటలు నేను ముగింపులో చెప్తున్నాను. నంబర్ 1 ఏమిటంటే అక్షరము, రెండవది ఆత్మ. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి అక్షరం, లా, విధులు, ధర్మాలు, కమాండ్మెంట్స్ వాళ్ళు పాటించారు. కానీ ద లార్డ్ జీసస్ ఆయన ఇప్పుడు మనందరికీ కూడా ఆత్మను ఇచ్చాడు. పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాం. ఆయన మహిమను మనం పొందుకున్నాం. ఆయన సాల్వేషన్ పొందుకున్నాం. ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాము కనుక ఆయనకి స్తోత్రములు కలుగునుగాక. ఈ 3rd చాప్టర్ మరి మనం ముగిస్తున్నాం. ప్రభుకు వందనాలు. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us ప్రే. జీవం గల తండ్రి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు అక్షరము అనేది ధర్మశాస్త్రము ఇవ్వబడింది లోకములో. ఆ ధర్మము పాపాన్ని ఖండించింది. ఆ ధర్మశాస్త్రము నీతి కావాలని కోరింది, కానీ ఎవరు దాన్ని చేయలేకపోయాం. కానీ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మా బలహీనతలన్నిటినీ క్షమించి, మాకు ఉగ్రత, దేవుని శిక్షను తొలగించి మాకు శాంతిని, సమాధానం ఇచ్చిందిగా ఉంది. ప్రభువా, ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత వందనములు, స్తోత్రాలు సమర్పించుకొని యేసు ప్రభుల వారి నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు మనకు తోడై నీడై ఉండుగాక. ఆమేన్. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయమే. Hallelujah, praise the Lord. Thank you. God be with you.